शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यत्कर्ता जगदां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 5:50 తిథి చతుర్దశి ఉదయం 9:24 వరకు, నక్షత్రం మృగశిర ఉదయం 8 గంటల వరకు, వర్జం సాయంకాలం 4:56 నుంచి 6:35 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:22 నుంచి 5:06 వరకు, అమృతకాలం రాత్రి 10:54 నుంచి 12:36 వరకు, రావుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి శుభ సమయం మధ్యాహ్నం 12 గంటలకి. ఈరోజు రాత్రి గల పూర్ణిమ కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ చంద్రుడిని పూజ చేయడం చాలా మంచిది. అనారోగ్య నివారణకు ఈ పున్నమి చంద్రుడు చాలా మంచివాడు. దీనికి యోగ వాసిష్టంలో ఒక ఉపాసన చెప్పబడింది. పూర్ణిమ నాడు చంద్రమండలం అమృతమయమే ఉందని, దానిలో ఈ అనారోగ్యవంతుణ్ణి ప్రవేశపెట్టి అనారోగ్యాలన్నీ తొలగిపోగా అమృతమయుడై ఆ వ్యక్తి చంద్రమండలం నుంచి బయటకు వస్తున్నాడు అనే ధ్యానం చేసినట్లయితే అన్ని అనారోగ్యాలు తగ్గిపోతాయి అని చెప్పారు. అలాగే గోదాదేవి ఆ పర్యటన చేస్తూ ఒక్కొక్క గుమ్మం దగ్గరే ఆగుతూ అందరినీ లేపుతూ ముందుకు వెడుతోంది. అలాగే దీపపు వరుసలు గుత్తులుగా ఉండేటువంటి దీపాలు వెలుగుతుంటే దంతపు కోళ్లతో ఉన్నటువంటి మంచం మీద 5 లక్షణాలు కలిగినటువంటి పాన్పును అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పువ్వులు కేశాలలో ధరించి నీలాదేవి సమీపంలో కృష్ణుడు శయనించి ఉన్నాడు. అటువంటి కృష్ణ నోరు తెరు, ఒక మాట పలుకు, కాటుక పెట్టుకుంటే విశాలంగా ఉండేటువంటి ఏ కనులైతే ఉన్నాయో ఆ కనులు కలిగినటువంటి దానా, నీ ప్రియుని యొక్క వియోగాన్ని ఒక్క క్షణం కూడా ఇష్టపడవు కాబట్టి ఆయన నిద్ర నుండి లేవకుండా చేస్తున్నావా? నువ్వు ఒక్క క్షణమైనా స్వామి విరహాన్ని ఓర్వలేకపోతే అది నీ స్వరూపానికి తగినది కాదు, స్వభావానికి తగినది కాదు. అందుకని నిద్ర లేవని అని ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. ఓ పండులో ఉండే విత్తనాల్ని ఎవరైనా చూడగలరు, కానీ ఓ విత్తనంలో ఎన్ని పండ్లున్నాయో చూడగలవారే వివేకవంతులు. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః.
శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. వ్యసనేవార్థకృచ్ఛ్రేవా భయేవా జీవితాంతకే విమృశంశ్చ స్వయా బుద్ధ్యా ధృతిమాన్నావసీదతి. ధర్మార్థ కామాలకు సంబంధించినటువంటి కష్టాలు వచ్చి మీద పడుతూ ఉంటాయి. వాటికి పరిష్కారం ఏమిటి అని కవితామయమైన మార్గంలో మనకు సూచన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు వాల్మీకి మహర్షి ఈ సూక్తిలో. వ్యసనేవా, దుఃఖ సమయంలో కానీ, అర్థకృచ్ఛ్రేవా అంటే ఆర్థిక సంకటంలో కానీ, భయేవా జీవితాంతకే ప్రాణ ప్రమాదకరమైనటువంటి భయ పరిస్థితుల్లో కానీ మానవుడు విమర్శన్ చ స్వయా బుద్ధ్యా, తన బుద్ధితో జాగ్రత్తగా విమర్శ చేసుకోవాలి. చ మరియు శాస్త్ర జ్ఞానంతో దాన్ని విమర్శన చేయాలి. అలా గనక చేసినట్లయితే అటువంటి మానవుడు ధృతిమాన్, అటువంటి నిలకడ, ధైర్యము, కార్యదక్షత ఉండేటువంటి మానవుడు నా అవసీదతి, వాడు నశించిపోడు, ఎప్పటికీ విజయాన్నే పొందుతాడు అని చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ధర్మ విఘాతం జరిగితే వచ్చేటువంటి పరిస్థితి పేరు వ్యసనం అంటున్నాడు. ఎందుకని? వ్యస్యతే శ్రేయో మార్గాత్ ప్రత్యయావిజతే పురుష ఇది వ్యసనం అనుంది. వ్యసన శబ్దాన్ని నిర్వచనం. శ్రేయో మార్గం అంటే ధర్మ మార్గం. ధర్మ మార్గం నుంచి జారిపోయే పరిస్థితి వాడికి వస్తుంది కనుక ఆ పరిస్థితిలో వచ్చే దాని పేరు వ్యసనం. ఆర్థికమైన సంకటాన్ని పేరు కృచ్ఛ్రం. ఎందుకని? కృంతతి ఇది కృచ్ఛ్రం, కృతీచ్ఛేదనే ధాతు. అది కోసి పారేస్తుంది, గుండె కోత. తనకే కాదు, తన చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. ఒకడికి ఆర్థిక సమస్యలు వస్తే అంటే వాడి కుటుంబం కూడా నశించిపోతుంది. అంతే దాన్ని కృచ్ఛ్రం అంటున్నారు. భయేవా జీవితాంతకే, ధర్మం అర్థం చెప్పారు కనుక భయం అంటే ఇక్కడ కామభంగం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి. తన కోరిక తీరలేదు, దానికి ఎవరెవరో అడ్డం పడుతున్నారు, దానివల్ల లేనిపోని విరోధాలు వస్తున్నాయి, ఆ విరోధాల నుంచి బయటపడటం కష్టంగా ఉంది, అది ప్రాణాంతకంగా ఉంది. కనుక కోరరాని కోరికలు, కోరదగని కోరికలు, తలకు మించిన కోరికలు కోరుకున్నది వల్ల వచ్చేటువంటి సంకట పరిస్థితిని ఆయన ఏమన్నా భయం అని పిలుస్తున్నాడు. అటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అవి రాకుండా ఎవరికి వాడు జాగ్రత్త చేసుకోవాలి. దేని ద్వారా? స్వయా బుద్ధ్యా విమర్శన్. ముందర తనకు తను ప్రత్యేకంగా ఏకాంతంగా కూర్చొని దీంట్లో నా తప్పెక్కడుంది, నేను చేసిన పొరపాటు ఏమిటి, ఎలా బయటికి రావాలని ఆలోచించాలి. అది సరిపోదు చాలా చోట్ల. చా నిబద్ధం వేశాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో అన్నాడు గీతాచార్యుడు. కనుక నీకు సంకటం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో శాస్త్రం ఏం బోధిస్తోంది అని తెలుసుకోవాలి. అవసరమైతే ఆ బోధ కోసం సాధు పురుషుల దగ్గరికి, పండితుల దగ్గరికి వెళ్ళాలి, విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని దాంతో కలిపి తన తెలివి కూడా మేళవించుకుని దాని పరిష్కారం ఆలోచించుకోవాలి. ఎలా ఆలోచించుకోవాలంటే దానికి కూడా ఒక మెట్లు చూపిస్తున్నాడు దీంట్లో వాల్మీకి మహర్షి. ఏంటంటే ధర్మభంగం జరిగినట్లయితే, దానివల్ల వ్యసనం ఏర్పడినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే శాస్త్ర ప్రమాణ వాక్యాలను పరిశీలించుకోవాలి. ఎందుకంటే ధర్మం అనేది నీ తెలివికి అందే విషయం కాదు కనుక శాస్త్రం ఏం చెబుతోంది, దాని ప్రకారం మనం ఎడుతున్నామా లేదా అని ఆ శాస్త్ర పర్యాలోచన చెయ్యాలి. అర్థభంగం వల్ల సంకటం కృచ్ఛ్రం ఉంటుంది, దాన్ని అది ఏర్పడినట్టయితే ముందు తనే పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత తన తప్పు తెలుస్తుంది. ఇంకా మనం ఏం చేస్తాంలే అని అకర్మణ్యత్వం రాకుండా, ఒక నైరాస్యం రాకుండా, కార్యదక్షుడై ఇది దైవనింద చేయకుండా, నా దురదృష్టం అని దేవుడి మీద నిందేయకుండా ఆ దక్షతతో ముందుకు సాగాలి. ఇక కామభంగజన్యమైనటువంటి సంకటం ఏర్పడితే దానికి విరుడు ఏమంటే ధృతిమాన్, అంటే తొట్టుపాటు లేకుండా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, తొందరపాటు లేకుండా ఉండాలి, తేలిక పడిపోకుండా ఉండాలి. పూర్వాపర విచారణ చేసుకుని దాంట్లో ధర్మానికి ఎక్కడ స్థానం ఉంది, దాంట్లో అర్థానికి ఎక్కడ స్థానం ఉంది, దాన్ని ఎలా అతిక్రమించామని గ్రహించి దాని ద్వారా పరిష్కార మార్గాన్ని తనకు తనే కనిపెట్టుకోవాలి అని వాల్మీకి మహర్షి
ఈ సూక్తి ద్వారా చూపిస్తున్నాడు. కనుక జీవితంలో పనికొచ్చేటువంటి ధర్మార్థ కామాల్లో ఎక్కడ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించుకునే విధానాన్ని ఆయన బోధిస్తున్నాడు. కనుక ఆ మార్గంలో మనం నడిచి సమస్యలు లేనటువంటి జీవితాన్ని మనం సాగించుకుందాం. జయ గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సాధు శబ్ద స్వరోచ్చరణ నైపుణిగాదు సంభాషణౌచితి చతురుడతడు కొండంతమేన్ పెంచి కొండంత సాయమౌ విభుపదానత సదా వినయశీలి వాహమై అరదమై స్వామి మోచుట కాదు ఆహవ ధర్మ సూక్ష్మావగాహి సంజీవి తెచ్చి లక్ష్మణు మంచుటే కాదు భరతుమనిచే రామవార్త వినిచి దాసజన కోటిలో మేరుపూస హనుమ నీ కథాంగము వెనుపూస నీ దుబాసి నీ కథామాల మణిపూస నియత భాషి రమ్య గుణధామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, ఆ ఆంజనేయ స్వామిని చూస్తుంటే నీ కథలో ఆయన యొక్క పాత్ర ఎంత గొప్పది, ఈ ప్రపంచంలోని మానవులు ఆయన నుండి ఎంత నేర్చుకోవాలి. పరమ త్యాగి అయి మహాశక్తి సంపన్నుడై పరమాణువంత కూడా నీ నుండి ఆశించకుండా కేవలం నీ సద్గుణములకు నీ గొప్పదనానికి ఆయన ఆకర్షితుడై నీకు అంత సేవ చేశాడు. ఆ మహాత్ముడి నుండి ఈ ప్రజలందరూ ఎంత నేర్చుకోవాలి, ఎంత సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. ఒక్కసారి ఆ హనుమంతుణ్ణి గురించి ఆలోచిస్తుంటే పరమానందం కలుగుతుందయ్యా. ఆయన సద్గుణములు, నీ సద్గుణములు ఈ ప్రపంచంలో మాకు ఆదర్శం కావాలి. ఆ ఆంజనేయ స్వామి గురించి ఒక్కసారి ఆలోచిస్తే సాధు శబ్ద స్వరోచ్చరణ నైపుణిగాదు సంభాషణౌచితి చతురుడతడు. మృదుమధురమైనటువంటి గంభీరమైనటువంటి పదములతో చక్కగా మాట్లాడటం కాదు, భాషా వ్యాకరణములు మాత్రమే ఆయనకు తెలుసు అనుకోవటానికి లేదు. చక్కని భాషతో మంచి వ్యాకరణ పండితులై మాట్లాడవచ్చు, కానీ సంభాషణ ఉచితి చతురుడతడు. సంభాషణని ఏ విధంగా చేయాలి, ఎక్కడ ఎలా తగినట్లుగా మాట్లాడాలి అనేటువంటి విషయంలో ఆయన మహాపండితుడు. కొండంతమేన్ పెంచి కొండంత సాయమౌ విభుపదానత సదా వినయశీలి. కొండంతగా శరీరాన్ని పెంచి అహంకరించటం కాదు, ఇంత శరీరం ఉంది అంత శరీరం ఉన్నది నాకు, ఇది నా పర్సనాలిటీ అని. పర్వతమంత శరీరాన్ని పెంచి పర్వతమంత సాయం చేశాడు, కొండంత సహాయం చేశాడు. కొండంత శరీరం కలిగి ఉండటమే కాదు, కొండంత సహాయం చేసి అక్కడ కూడా నేను ఇంత సహాయపడ్డాను అనేటువంటి భావం లేకుండా విభుపదానత సదా వినయశీలి వచ్చి ధర్మపరాయణుడైన శ్రీరామచంద్రుని పాదాల దగ్గర వినయశీలుడై ఒదిగి ఉన్నాడు. వాహమై అరదమై స్వామి మోచుటే కాదు ఆహవ ధర్మ సూక్ష్మావగాహి. ఆ శ్రీరామచంద్రుని భుజస్కందముల మీద నిలబెట్టుకుని యుద్ధం చేసినవాడు. కేవలం శ్రీరాముడికి వాహనంగా రథంగా ఉండటం మాత్రమే కాదు, సకల యుద్ధ ధర్మాలను, ఆ యుద్ధ ధర్మ సూక్ష్మాలను తెలిసినటువంటి వాడు. సంజీవి తెచ్చి లక్ష్మణు మంచుటే కాదు భరతుమనిచే రామవార్త వినిచి. సంజీవి పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించటమే కాదు, రాముడు వస్తున్నాడు అయోధ్యకు అనే వార్తను చెప్పి ప్రాయోపవేశం చేయటానికి సిద్ధపడే భరతుణ్ణి కూడా కాపాడాడు ఆపి ఆ ఆంజనేయ స్వామి. దాసజన కోటిలో మేరుపూస హనుమా. ఈ రామభక్తులైనటువంటి వారందరిలో కూడా ఒక మేలి పూస వంటి వాడు. నీ కథాంగము వెనుపూస, రామాయణం అనేటువంటి కథకి వెనుపూస వంటి వాడు.
నీ దుబాసి నీ రాయబారి అయిన నీ కథామాల మణిపూస రామాయణ కథామాలలో అనేక సన్నివేశాలలో ఈ హనుమంతుడున్న సన్నివేశాలన్నీ కూడా మణిపూసల వంటివి. ఈయన ఈ కథామాలలో ఒక మణిపూస వంటి వాడు. నియత భాషి ఏది ఎలా మాట్లాడాలో తెలిసినటువంటి వాడు అంటూ ఆంజనేయ స్వామిని కొనియాడుతూ రామభక్తులైనటువంటి వారిలో ప్రప్రథముడైన హనుమంతుణ్ణి స్తుతిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు పండిత కవులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణః శరణం ప్రపద్యే గోదామనన్య శరణః శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. శ్రీవ్రతాన్ని అనుష్ఠిస్తున్న అమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో 20వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో పరమాత్మను మేల్కొలుపుట, అదేవిధంగా పరమాత్మని ఎడబాయినటువంటి తల్లి నీలాంబని మేల్కొలుపుట, ఈ రెండు భావములు కనబడుతున్నాయి. 33 అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయలాయ్ செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னையின் அங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொளியும் தந்து உன் மணాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్ ఏలోరంబావై. ఇక్కడ పరమాత్మకి చేసినటువంటి సంబోధనలు చాలా ఉదాత్తమై ఉత్కృష్టమై ఔచిత్యంతో కూడినటువంటి సంబోధనలు కనబడుతున్నాయి. 33 అమరర్కు మున్సెన్రు కప్పం తవిరుక్కుం కలియే. 33 కోట్ల దేవతలకి రక్షణనిచ్చేటువంటి పరమాత్మ. ఇది ఈ సంబోధన. 33 కోట్లు దేవతలు ఉన్నారట, అంటే 33 కోట్లు. 33 కోట్లు అంటే ఎవరు వీరు? వీటికి సంబంధించినటువంటి వైదిక విశేషం ఉన్నది. ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, మొత్తం వీళ్ళు 33. వీళ్ళకున్న గణములు, వీటితో కలిపి మొత్తం దేవగణములన్నీ 33. ఈ దేవగణములన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి దేవాది దేవుడు భగవానుడు శ్రీమన్నారాయణుడు, ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. పైగా దేవతలను అనుగ్రహించడానికై అవతరించాడు ఆయన. అవతారాలన్నీ కూడా దేవతలను అనుగ్రహించడం, తద్వారా లోకరక్షణ. అందుకు దేవతలను అనుగ్రహించడానికి అవతరించిన వాడు అనే భావము ఇక్కడ ఈ మొదటి పాదంలోనే చూపిస్తున్నారు. పైగా ఎలా అనుగ్రహిస్తున్నాడంటే మున్సెన్రు కప్పం తవిరుక్కుం కలియే. మున్సెన్రు అంటే వారికి ఆపద కలగడం కంటే ముందే ఆయన అనుగ్రహిస్తున్నట్ట. ఆపద కలిగేక అనుగ్రహించడం ఒకటి ఉన్నది, అలా కాకుండా ఆపద రాకుండానే అనుగ్రహిస్తున్నాడు స్వామి. అనగా ఆయన యొక్క భక్తరక్షణలో ఉన్నటువంటి త్వర, తొందరగా అనుగ్రహించాలనేటువంటి వాత్సల్యం, ఆ వాత్సల్యాన్ని ఇందులో చూపిస్తున్నారు. అటువంటి వాత్సల్య భావము సామర్థ్యము రెండు. కేవలం కరుణ ఉంటే సరిపోతుందా? కరుణ చూపించి రక్షించగలిగే సమర్థత కూడా ఉండాలి. అందుకే స్వామివారి వద్ద కారుణ్యంతో కూడినటువంటి సామర్థ్యం ఉన్నది. అటువంటి సమర్థుడైన ఓ పరమాత్మ కలియే అంటే ఓ బలమైన వాడా. పరమాత్మ యొక్క పరాక్రమాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ పరాక్రమము రక్షించే పరాక్రమం. అటువంటి పరాక్రమం గల స్వామి మేల్కొనవయ్యా. దీనికి చక్కటి పల్లవిగా చేస్తూ కృష్ణశాస్త్రి గారు మేలుకో శ్రీకృష్ణ మేలుకొనవేమి చాలుబడి గలదేవ మేలొసగు స్వామి అని దీన్ని అనువదించారు. పైగా స్వామికి సంబోధనలో మరో 2 ప్రత్యేకమైన సంబోధనలు ఉన్నాయి. ఇక్కడ శప్పముడయ్యాయ్ తిరలుడయ్యాయ్. ఇందులో భావం ఏంటంటే శప్పం ఉడయ్యాయ్ అంటే ఆర్జవము కలవాడా, ఇది అనువాదం. అదేవిధంగా తిల్ ఉడయ్యాయ్ అంటే బలము కలవాడా. ఆర్జవము బలము ఈ రెండు చెప్తున్నారు. ఇక్కడ అంతరంగ లక్షణము ఆర్జవము,
బాహ్యమైన లక్షణము బలము. ముందు అంతఃకరణలో ఉండవలసింది నిష్కపటత్వము, అనగా కపటము లేని తనము, కల్లా కపటం లేని మనస్సు. పైగా ఏ మాట అంటారో ఆ మాటే అనుకుంటారు, దాన్నే చేస్తారు. దీన్ని ఆర్జవ శక్తి అని అంటారు. మనసు, మాట, చేత, త్రికరణ శుద్ధి, ఈ మూడు ఒకేలా ఉంటే దాని ఆర్జవ శక్తి, రుజుస్వభావము అని అంటారు. అది పరమాత్మ వద్ద ఉన్నది. అటువంటి రుజుస్వభావం గల ఓ పరమాత్మ, పరాక్రమం గల స్వామి. కనుకనే స్వామి యొక్క కరుణ నిష్కపటమైన కరుణ, కపటం లేనివాడు. నిజానికి కృష్ణ పరమాత్మ కపటం లేదు, కళ్ళ లేదు అంటే కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది. కృష్ణుడు అంటేనే మాయదారి కదా అని అంటాం. కానీ కృష్ణ పరమాత్మే కపటం లేని దేవుడు. ఎలాగంటే తన యొక్క లీలలన్నిట్లోని కూడా ఏమాత్రం దాచిపెట్టుకోకుండా తన పరమాత్మ భావాన్ని ప్రకటించాడు. తాను పరమాత్మని, పరమేశ్వరుణ్ణి, దేవాది దేవుణ్ణి అని తన లీలలో ప్రకటించాడు. అలాగా మాయలేని అవతారం స్వామివారిది, కపటము లేని అవతారము. అందుకే చెప్పముడయ్యాయ్ అంటే ఆర్జవము కల దేవుడు. పైగా ఏ మాట ఇస్తే ఆ మాట పాటిస్తాట. ఈ మాట చెప్పడంలో విశేషం ఏంటంటే, ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తాను అని మాట ఇచ్చాడు స్వామి. మేము ఇప్పుడు ఆశ్రయించాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించాలి. అలా అనుగ్రహించడానికి కావలసిన సమర్థత కూడా ఆయన వద్ద ఉన్నది. అందుకే తెరలుడయ్యాయ్, సమర్థత కలిగినవాడు, బలం కలిగినటువంటి వాడు. పైగా ఆయన పరాక్రమం ఎటువంటిదంటే, శత్తార్కు వెప్పం కొడుక్కుం విమలా, అనగా శత్రువులకి జ్వరం పుట్టించేటువంటి పరాక్రమం కలవాడు అని. ఆయన పేరు తలంచుకుంటేనే శత్రువులకు భయం కలుగుతుందిట. అటువంటి పరాక్రమం స్వామి తన లీలల్లోనే చూపించాడు. కృష్ణ పరమాత్మ ఒక అపరాజిత అవతారం. ఎక్కడ ఆయనకు ఓటం అనేది లేదు. ఆయన సమస్త దుష్టుల్ని కూడా నిగ్రహించాడు. పైగా ఎవరు ధర్మానికి శత్రువులో భక్తుల్ని బాధ పెట్టేవారో వారిని శిక్షించాడు స్వామి. అందుకే ఇక్కడ శత్తార్కు వెప్పం కొడుక్కుం అనగా శత్రువుడికి జ్వరం కలిగించేటువంటి విమలా. ఆ సంబోధన చాలా అద్భుతమైనటువంటి సంబోధన. విమల అంటే నిర్మలుడా అని అర్థం. స్వామి ఏ దోషము లేనటువంటి వాడు. ఇతరుల్ని కొట్టాడు, ఇతరుల్ని శిక్షించాడు అంటే అది హింస కదా, అది దోషం కదా అంటే అది దోషము కాదు అని చెప్పడానికి విమల అని. ఆయన శత్రువుని శిక్షించడం కూడా కరుణలో భాగమే. ఆయన నిర్మలుడే అని. తుయలలాయ్ అంటే మేల్కొను, చెప్పన్న మెన్ములై. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ తల్లిని సంబోధిస్తూ ఉన్నారు. ఇక్కడ చక్కని ఉన్నతమైన స్వర్ణ కలశముల వంటి వక్షస్థలము కలిగినటువంటి తల్లి, ఎర్రని పెదవులు కల్ల తల్లి, సన్నని నడుము కల తల్లి. ఇక్కడ అమ్మ యొక్క దివ్య శోభాలక్షణములతో కూడిన సర్వలక్షణ సంపన్నమైన మంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు. నప్పిన్నై అంటే ఓ నీలాదేవి, నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, మేలుకో ఓ నీల పరిపూర్ణురాలా అని అనువదించారు కృష్ణశాస్త్రి గారు. ఇక్కడ ఆవిడ పరిపూర్ణురాలు, సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. అందుకే ఇక్కడ శ్రీ అని చెప్పబడుతున్న తల్లి ఆవిడ. శ్రీ అనేటువంటి భావము వైష్ణవ సంప్రదాయంలో చాలా విశేషం. పురుషకార స్వరూపుడైనటువంటి మహాలక్ష్మి ఇక్కడ నీలాదేవిగా చెప్పబడుతున్నది. ఈవిడికి శ్రీ అనే పేరు రావడానికి రెండు రకాల అర్థాలు చెప్తారు. ఒకటి, పరమాత్మని ఆశ్రయించుకున్న శక్తి గనక శ్రీ, శ్రీయతే ఆశ్రయతే ఇది శ్రీ, పరమాత్మను ఆశ్రయించుకున్నది. ఆవిడ నీలం అన్నాం, స్వామి నీలమేఘశ్యాముడు అన్నాం. నీలకాంతి ఆ నీలమణి వంటి కృష్ణుని ఆశ్రయించుకున్నది. అదేవిధంగా ఈ తల్లి ఆయన్ని ఆశ్రయించుకున్నది. మనమందరం ఆ తల్లిని ఆశ్రయించుకున్నాం. మనం తల్లిని ఆశ్రయించుకుంటే తల్లి స్వామిని ఆశ్రయించి ఉన్నది గనకనే స్వామితో మనకు ఆ అనుసంధానాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆవిడ. అందుకు ఆశ్రయించి ఉన్నది, ఆశ్రయింపజేయునది అనేటువంటి భావం కూడా ఇందులో ఉన్నది. ఇంకొక అర్థంలో శృణోతి శ్రావయితి ఇది శ్రీ అని, వినిపించే తల్లి అని. భక్తులు పరమాత్మకు మొరబెడితే ఆ మొర విని ఆయనకు వినిపిస్తుంది. ఆ తత్వమే ఇక్కడ శ్రీతత్వము, అదే నీలాతత్వముగా చెప్పబడుతున్నది. దీన్ని అన్నమాచార్య తన కీర్తనలో పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు ధర మము విచారింప తగు నీకు నమ్మా అన్నారు. ధర మము విచారింప తగు, మేమేమిటి అనేది తెలుసుకుని ఆయనకు తెలియజేసే తల్లివి నువ్వు. అందుకు మొరలు వినిపించే ఓ తల్లి అని శ్రీ శబ్దానికి మరొక అర్థం చెప్పారు. అటువంటి శ్రీస్వరూపిణి, అందుకే తురువే అన్నారు. ఈ సంబోధనలో తురువే అంటే శ్రీస్వరూపిణి, లక్ష్మీస్వరూపిణి. తుయలలాయ్ మేల్కొనవమ్మ అని నీలాదేవిని మేల్కొల్పారు. పైగా మేల్కొని ఆ కృష్ణ పరమాత్మ మాతో పాటు స్నానానికి రావాలి. ఇది చక్కటి భావం. గోపికలందరూ కలిసి స్నానానికి వెళ్ళడం కాదు, పరమాత్మ కూడా రావాలట. ఇందులో విశేషం అది. అనగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఇప్పుడు వ్రతం చేస్తున్నారు, వ్రతం ఫలితంగా పరమాత్మ యొక్క అనుగ్రహం రావాలి, ఇది నిజమే. కానీ వ్రతంలో భాగమైన స్నానంలో కూడా పరమాత్మ ఉండాలి. అంటే సాధనలో కూడా పరమాత్మ ఉంటాడు, సిద్ధిలోనే కాదు.
సిద్ధి పొందడమే పరమాత్మని చేరుకోవడం. కానీ సాధన దశలో కూడా పరమాత్మ ఉండాలి మనతో. అంటే మనలో స్మృతి రూపంగా, ధ్యాన రూపంగా పరమాత్మ మనతోనే ఉండాలి. అందుకే ధ్యాన రూపమైన స్నాన రూపమైన ధ్యానంలో పరమాత్మ మాతో ఉండాలి. అలా పరమాత్మ మాతో ఉండడానికి కావలసినటువంటి పరికరములు, వ్రతానికి కావలసిన పరికరములు కూడా ఇవ్వమ్మా. అవి ఉక్కముం తట్టులియం తందు ఉన్ మణాలనై. ఉక్కముం తట్టులియం. ఇక్కడ ఉక్కముం అన్నప్పుడు దీని సంస్కృతంలో ఆలవట్టము అని అంటారు. అంటే మనం వింజామర, విసనకర్ర అని చెప్పుకోవచ్చు. తట్టులియం అంటే అద్దము అని అర్థం. ఆలవట్టము, అద్దము ఈ రెండూ కూడా మాకు ఇచ్చి ఉన్మణాలనై నీ వల్లభుని మాతో పాటు ఇప్పోదే అంటే ఇప్పుడే ఎమ్మై నీరాట్టు, మాతో పాటు నీరాడేటట్టు చెయ్యము అంటే స్నానానికి వచ్చేటట్టు చెయ్యమ్మా అని ప్రార్థన. అంటే పరమాత్మ సాంగత్యాన్ని ఇక్కడ అర్థిస్తున్నారు. పైగా అడిగినది ఇక్కడ ఆలవట్టము, అద్దము. ఇందులో ఉన్న భావాన్ని చూద్దాం. వింజామర లేదా విసనకర్ర గాలి వీచే సాధనం. ఇక్కడ విసనకర్ర అవసరం ఎప్పుడవుతుంది? ఉక్కపోత ఉన్నప్పుడు విసనకర్ర అవసరం ఉంటుంది. మరి విసనకర్ర నడగడంలో అర్థం ఏమిటి అంటే తాపత్రయ నాశనం కలగాలి, తాపము తొలగాలి. జీవుడికున్నటువంటి ఈ ప్రకృతిలో పడిన దగ్గర నుంచి జన్మ పరంపరల నుంచి పట్టుకున్న తాపములు 3 ఉన్నాయి. వీటిని తాపత్రయాలు అంటారు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపములు. ఈ 3 తాపాలు పోవాలి. భక్తులు ఇది చాలా ప్రధానం. కనుకనే తాపత్రయ శాంతి కలగాలి అని చెప్పడమే అక్కడ వింజామర లేదా విసనకర్ర ఇవ్వమని చెప్పడంలో అర్థం. ఇంకొకటి అద్దాన్ని అడిగారు. ఈ అద్దం అంటే స్వస్వరూప జ్ఞానము, తనని తాను తెలియజేసేది అద్దము. అందుకు తానేమిటో తెలియజేసేటువంటి ఆ జ్ఞానస్వరూపమైన దర్పణము ఇక్కడిమ్మని. కనుకనే తాపశాంతి, జ్ఞాన ప్రాప్తి ఈ 2 కావాలి. ఈ రెండిటితోనే పరమాత్మ లభిస్తున్నాడు. ఈ 3 ఇవ్వాలంటే అమ్మ అనుగ్రహం ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కానీ ఈ 3 లభించం. అందుకే నన్ను బ్రౌవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామదాస్ చెప్పిన మాటకి ఇదే అర్థం. అదేవిధంగా త్యాగరాజస్వామి వారు కూడా మా జానకి చెట్టా పట్టగా మహారాజు వైతివని అమ్మనే ఆశ్రయించారు ఇక్కడ. అందుకే అమ్మని ఆశ్రయిస్తేనే అయ్య యొక్క కారుణ్యం మనకి లభిస్తున్నది. అసలు ఆయన యొక్క కారుణ్య స్వరూపమే అమ్మ. ఆ కారణం చేతనే ఇక్కడ ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. తాపత్రయ శాంతి, జ్ఞాన ప్రాప్తి ఈ రెండింటితో భగవత్ ప్రాప్తి. ఈ 3 కలగాలంటే అమ్మ అనుగ్రహం కావాలి. అటువంటి అమ్మ అయిన నీలాదేవిని నమస్కరిస్తూ, నీలని ఆశ్రయించమని ప్రబోధించినటువంటి గోదాదేవిని నమస్కరిస్తూ ఆండాళ్ తిరుబడిగలే శరణం. తాపముల్ వీరగ తాను
చెప్తా అంటే మనం అనుకున్నట్టుగా ఈ 2 అక్షరాలని ఆ 2 హంసలుగా చేసి అంటే శ్వాసతో కలిపి నిరంతరంగా తన హృదయంలోకి ఎక్కించుకోవటాన్ని అజపజపం అంటారు అనుకున్నాం కదా. దీన్ని అవిచ్ఛిన్నంగా ఆచరించేవాడికి మామూలు హృదయమే కాక కుడి ప్రక్క ఉండే యోగ హృదయం కూడా పరిశుద్ధమవుతుంది. ఇలా గురుమంత్రాక్షర మూర్తిగా గురువును అజపజప విధానంలో ధ్యానించేవాడికి గురువు తనంత తానుగా వచ్చి సాక్షాత్కరిస్తాడు. అటువంటి ధ్యానం చేయటమే శ్రేష్టము. గురువు ఏ రూపంగా సాక్షాత్కరిస్తాడు? మానవ రూపంగానా, ఇక దేవతా రూపంగానా, గడ్డాలతోనా, గుండుతోనా, ఎలా? ఈ శ్లోకంలో గురువుకు వేసిన విశేషాలన్నీ ఆ గురుమూర్తి యొక్క పరమతత్వాన్ని చెబుతున్నాయి. పరమ గురుతత్వ స్వరూపంగా ఆయన సాక్షాత్కరిస్తున్నాడని బాగా మనకు తెలుస్తుంది. ఇక జగత్ అంటే నామరూపాలు అని అర్థం. జగత్తుకే ఆయన కారణం. నామరూపాలకు రూపమైనటువంటి జగత్తుకే ఆయన కారణం. అంటే ఆయనలోంచి ఆ జగత్తు వస్తుందన్నమాట. అందువల్ల ఈ విశ్వమంతా ఆయన ఆకారమే. బంగారంలోంచి గాజులు, ఉంగరాలు, హారాలు వస్తే అవన్నీ ఆ బంగారం యొక్క ఆకారాలే కదా. అందువల్లనే ఆయనకు అంతులేనన్ని దేహాలు. కొందరు ఒక చిన్న బొమ్మ పెట్టుకొని ఇదే మా గురువు అంటారు. అది సరికాదు. అన్ని దేహాలు ఆయనవే. దాన్నే అనుసరించాలా, దాన్నే ఉపాసన చేస్తూ ఉండాలా. మాటిమాటికి బయటకు చెప్పడం కాదు, నువ్వు మా గురువే, నువ్వు మా గురువే అని కాదు. మనసులో అది ఉండాలా. వ్యవహారానికి ఏదో వ్యవహరిస్తుండాలా. ఇక్కడ మనం ఒక విశేషం గమనించాలి. మనమందరం పూర్తి స్వేచ్ఛగా ఉండలేం కదా. ఆ మాటకొస్తే స్వేచ్ఛగా చావును కూడా చావలేము కదా. ఈ ప్రవృత్తి మన చేతిలో లేదు కదా. ప్రకృతి దాకా ఎందుకు అంటే ఈ ప్రకృతి, ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ఈ ప్రకృతి మన చేతిలో లేదు కదా. ప్రకృతి దాకా ఎందుకులేండి. వద్దన్న ఆలోచనే చేస్తానంటుంది ఈ మనస్సు. మనసుకు స్వేచ్ఛ ఎక్కడ? మనం ఏం వద్దనుకుంటే దాన్నే ఎప్పుడూ చేయమంటుంది. దీన్ని మరిచిపోవాలా అనుకుంటే అది ఎక్కువ జ్ఞాపకం వస్తుంటుంది. కలవరింపులు కూడా అదే వస్తూ ఉంటుంది. ఏమిటో దీనికి వద్దు వద్దనేది ఎక్కువ చేస్తూ ఉంటుంది. కానీ ఆయన అలా కాదు. ఆయన పూర్తిగా స్వతంత్రుడు. మనస్సును అరికట్టగలడు. మనస్సును స్వేచ్ఛగా వదలగడు. ఏమైనా చేయగలడు. అది మన చేత కాదు కదా. తనను తన ఆధీనంలో ఉంచుకోగలడు ఆయన. ఎప్పటికైనా ఏ ప్రాణం ఎట్లయినా కూడా తాను అరికట్టగలడు, దాన్ని కట్టేయగలడు, స్వతంత్రంగా విప్పగలడు. అంతేగాక ఈ జగత్తునే తన ఆధీనంలో ఉంచుకోగలడు. అయ్యా ఇది ఎట్లా కుదురుతుందయ్యా? ఈ జగత్తు తానే కదా, అందువల్ల కుదురుతుంది. ఎందుకంటే ఇంతవరకు అనుకున్నాం కదా, జగత్కారణుడు, జగద్గురువు, జగత్స్వరూపుడు, అనంతుడు, ఆనందరూపి అని ఇంతవరకు మనం అనుకున్నాం కదా. జగత్తంతా ఆయనే ఆవరించినాడు. ఏదో ఒక పదార్థం చూసి నా గురువు, ఒక ఫోటో చూసి నా గురువు అని కాదు. నా గురువు అన్ని రూపాల్లోనూ, అన్ని ఫోటోల్లోనూ ఉన్నాడు, అన్ని వస్తువుల్లోనూ, అన్ని బొమ్మల్లోనూ ఉన్నాడు అనే ఉపాసన చేస్తూ ఉండాలి. కానీ ఇంతే నా గురువు, ఈ బొమ్మలోనే ఉండేది, ఇంకెక్కడా లేడు అనకూడదు. అన్ని చోట్ల ఆవరించిన వాడే నా గురువు. అన్నీ ఆ రూపంతో ప్రకటించుకున్నవాడు, దాన్ని ప్రకటన లేనటువంటి వాడు కూడా, ప్రకటించుకున్నవాడు, ప్రకటన లేనటువంటి వాడు కూడా గురువైన బాగా తెలుస్తుంది.
జై గురుదత్త.